లక్ష్మీనారాయణ చాలా అమాయకుడైన కుర్రాడు. అతను ప్రతిరోజు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు నానమ్మను కథలు చెప్పమని మారాము చేసేవాడు. నానమ్మ అతనికి నాగలోకం, పాతాళలోకం, గాంధర్వలోకం, సూర్యలోకం, చంద్రలోకం మొదలైన కథలు వినిపించేది. ఓ రోజు నాయనమ్మ అతనికి స్వర్గలోకం గురించి చెప్పింది. స్వర్గలోక సౌందర్యం గురించి విన్న లక్ష్మీనారాయణ స్వర్గం చూడాలని పట్టుబట్టాడు. మానవుడు స్వర్గం చూడలేడని నానమ్మ లక్ష్మీనారాయణకు ఎంతగానో నచ్చచెప్పింది. కానీ అతను వినకుండా ఏడవసాగాడు. ఏడుస్తూ ఏడుస్తూనే నిద్రపోయాడు. అతనికి ఓ కల వచ్చింది. ఆ కలలో మిలమిలా మెరుస్తున్న ఓ దేవత వచ్చి అతని పక్కన నిలబడి ఇలా చెప్పసాగాడు. నాయనా, స్వర్గం చూడాలంటే నీవు విలువ చెల్లించాల్సి ఉంటుంది. నీవు సర్కస్ చూడ్డానికి వెళ్ళినప్పుడు టికెట్ కొంటావుగా, అలాగే స్వర్గం చూడాలన్నా నీవు మూల్యం చెల్లించాల్సిందే అని లక్ష్మీనారాయణకు చెప్పాడు. నేను నాయనమ్మను అడిగి డబ్బులు తీసుకోవాలి అని లక్ష్మీనారాయణ కలలోనే ఆలోచించసాగాడు. కానీ దేవత అతనితో ఇలా అంది: స్వర్గంలో నీ డబ్బులు చెల్లవు. ఇక్కడ మంచితనం, పుణ్యం అనే 2 రూపాయలే చెల్లుబడి అవుతాయి. సరే కాని ఇందా ఈ డబ్బి నీ వద్ద ఉంచుకో. నీవు ఎప్పుడైనా ఓ మంచి పని చేశావనుకో, దీంట్లోకి ఓ రూపాయి వచ్చి పడుతుంది. అలాగే ఓ చెడ్డ పని చేశావనుకో, దీంట్లోంచి ఓ రూపాయి మాయమైపోతుంది. రూపాయలతో ఈ డబ్బి నిండిపోగానే నీవు స్వర్గం చూడగలవు అని చెప్పి మాయమైపోతాడు ఆ దేవుడు. కల చెదిరిపోగానే అతనికి తలవైపు నిజంగానే ఓ డబ్బ కనబడింది. డబ్బిని చూసి అతను ఆనందంతో గంతులేశాడు. ఆ రోజు నానమ్మ అతనికి ఓ పైసా ఇచ్చింది. అతను పైసా తీసుకొని బయటికి వెళ్ళాడు. ఓ రోగిష్టి బిచ్చగాడు అతన్ని దానం చేయమని అడిగాడు. లక్ష్మీనారాయణ బిచ్చగానికి దానం చేయకుండా తప్పించుకోవాలని చూశాడు. ఇంతలో అతనికి అతని ఉపాధ్యాయుడు ఎదురయ్యాడు. గురువు తన శిష్యుల ఔందర్యాన్ని ఎంతగానో పొగిడేవాడు. ఆయన్ని చూడగానే లక్ష్మీనారాయణ బిచ్చగానికి పైసా దానం చేశాడు. గురువు అతన్ని వీపు తట్టి శబాష్ అన్నాడు. ఇంటికి రాగానే లక్ష్మీనారాయణ డబ్బా తెరిచి చూశాడు. కానీ అది ఖాళీగా కనబడింది. అది చూసిన లక్ష్మీనారాయణకు దుఃఖం కలగసాగింది. ఏడుస్తూ ఏడుస్తూ నిద్రపోయాడు. కలలో దేవత మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. అతనితో ఇలా అన్నాడు: నీవు గురువుగారి మెప్పు పొందాలని దానం చేశావు. అందువల్ల నీకు ముప్పు దొరికింది. ఇప్పుడు ఎందుకు ఏడవడం? లాభం కోరి ఏదైనా మంచి పని చేశావో అది వ్యాపారం అవుతుంది, కానీ పుణ్యకార్యం అవుతుందా అని చెప్పి మాయమైపోతాడు. మరుసటి రోజు లక్ష్మీనారాయణకు నానమ్మ 2 నాణాలిచ్చింది. ఆ పైసలతో అతను మార్కెట్కెళ్ళి 2 నారింజ పళ్ళు కొన్నాడు. మిత్రుడు మోతీలాలుకు జ్వరం వచ్చిన సంగతి తెలిసి అతన్ని చూడడానికి వెళ్ళాడు. మోతీలాల్ను పరీక్షించడానికని వైద్యుడు వచ్చాడు. వైద్యుడు మోతీలాల్ను పరీక్షించి మందు ఇచ్చిన తర్వాత అతనికి నారింజ పళ్ళ రసం ఇమ్మని అతని తల్లితో చెప్పాడు. ఆమె చాలా పేదరాలు. నేను కూలీనాలి చేసి సంసారం నెట్టుకొస్తున్నాను. కొడుకు జబ్బు పడడం వల్ల చాలా రోజుల నుండి పనికి కూడా వెళ్ళటం లేదు. నారింజ పళ్ళు కొనడానికి నా వద్ద చిల్లిగవ్వ కూడా లేదు అంటూ ఆమె ఏడుస్తూ చెప్పింది. లక్ష్మీనారాయణ తన వద్ద ఉన్న నారింజ పళ్ళను ఆమె చేతుల్లో పెట్టాడు. ఆమె అతన్ని మనసారా దీవించింది. ఇంటికి వచ్చిన లక్ష్మీనారాయణ అతని డబ్బి తెరిచి చూస్తే అందులో 2 రూపాయలు మెరుస్తూ కనిపించాయి. ఓ రోజు లక్ష్మీనారాయణ ఆడుకుంటున్నాడు. అతని చెల్లెలు వచ్చి అతని ఆట బొమ్మలను ఎత్తుకొనసాగింది. అతను ఆమెను అడ్డుకున్నాడు. కానీ ఆమె బొమ్మలు విడవలేదు. దాంతో లక్ష్మీనారాయణ చెల్లిని కొట్టడంతో ఆమె ఏడుస్తూ వెళ్ళిపోయింది. తర్వాత అతను లోపలికి వెళ్ళి డబ్బి మూత తీసి చూస్తే అందులో ఉన్న చాలా రూపాయలు మాయమైపోయాయి. అతనికి
పశ్చాత్తాపం కలిగింది. ఇక మీదట చెడ్డ పనులు చేయకూడదని గట్టిగా తీర్మానించుకున్నాడు. మంచి పనులు చేసేవాడి స్వభావం మంచిగానే ఉంటుంది, అలాగే చెడ్డ పనులు చేసేవాడి స్వభావం చెడ్డగా ఉంటుంది. చెడ్డవాడికి చెడ్డ పనులు చేయడంలోనే పరమానందం. మంచి పనులు చేసేవాడి హృదయం నిర్మలంగా పవిత్రంగా ఉంటుంది. అతనికి చెడ్డ పనులు చేయాలన్న ఆలోచన కలగదు. లక్ష్మీనారాయణ మొదట్లో డబ్బా మీద ఉన్న ఆశతో మంచి పనులు చేసేవాడు. రాను రాను అతని మనసు మంచి పనులు చేయాలన్న వైపే పోసాగింది. మంచి పనులు చేయగా చేయగా అతని డబ్బి రూపాయలతో నిండిపోయింది. స్వర్గం చూడాలన్న కోరికతో రూపాయలతో నిండిపోయి ఉన్న డబ్బాను తీసుకుని తోటలోకి వెళ్ళాడు. ఓ ముసలి సాధువు చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉండడం లక్ష్మీనారాయణ చూశాడు. అతను సాధువు దగ్గరకు పరిగెత్తుకెళ్ళి, స్వామి, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు. అప్పుడు సాధువు ఇలా అన్నాడు, బాబు, నీ వద్ద ఉన్న డబ్బి లాంటిదే నా వద్ద ఉండేది. నేను ఎన్నో రోజులు కష్టపడి దాన్ని రూపాయలతో నింపాను. ఆ రూపాయలతో ఎంచక్కా స్వర్గం చూడొచ్చని ఆశపడ్డాను. కానీ నా కర్మ కొద్దీ నదిలో స్నానం చేసేటప్పుడు ఆ డబ్బి కాస్త నీటిలో పడిపోయింది. స్వామి, మీరెందుకు బాధపడుతున్నారు? నా డబ్బి నిండా రూపాయలున్నాయి. దయచేసి దీన్ని మీరు స్వీకరించండి అంటూ లక్ష్మీనారాయణ ఎంతో వినయంగా చెప్పాడు. ఈ డబ్బిని నీవు ఎంతో కష్టపడి నింపావు. దీన్ని నాకు ఇస్తే నీకు బాధ కలుగుతుంది కదా అన్నాడు సాధువు. దాంతో లక్ష్మీనారాయణ, స్వామి, నాకు ఇలాంటి బాధ కలగదు. నేను ఇంకా బాలుణ్ణి, ఇంకా ఎన్నో ఏళ్ళు బతుకుతాను. అలాంటప్పుడు ఇలాంటి డబ్బీలు ఎన్నైనా నింపగలను. మీరు పెద్దవారయ్యారు. మీరు ఇంకో డబ్బా నింపగలరో లేరో తెలియదు. అందువల్ల దయ ఉంచి ఈ డబ్బి తీసుకోండి. లక్ష్మీనారాయణ ఎంతో ప్రాధేయపడ్డాడు. దాంతో సాధువు డబ్బి తీసుకొని తన చేత్తో లక్ష్మీనారాయణ కళ్ళను మృదువుగా నిమిరాడు. అతని కళ్ళు మూతపడ్డాయి. అతనికి స్వర్గం కనబడసాగింది. నానమ్మ వర్ణించిన స్వర్గం కంటే ఎన్నో వేల రెట్లు అందమైన స్వర్గం. లక్ష్మీనారాయణ కళ్ళు తెరిచాడు. సాధువుకు బదులుగా స్వప్నంలో సాక్షాత్తు దేవత ఎదుట ప్రత్యక్షమయ్యాడు. నాయనా, మంచి పనులు చేసే వాళ్లకు ఇలా స్వర్గం కళ్ళెదుట నిలుస్తుంది. నీవు ఇలాగే మంచి పనులు చేస్తూ ఉండు. చివరికి స్వర్గం చేరుకుంటావు. ఈ మంచి మాటలు చెప్పి దేవత మాయమైపోయాడు. దాంతో లక్ష్మీనారాయణ రోజు మంచి పనులు చేస్తూ అందరినీ గౌరవిస్తూ అందరి మన్నలను పొందసాగాడు. ఈ కథలో నీతేంటంటే మంచి వాళ్లకు స్వర్గ సుఖాలు లభిస్తాయి అని.